హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు పాయసం చెప్తాను. పాయసం చెప్పడం ఏంటి అనుకుంటున్నారా? మార్నింగ్ చేస్తే ఈవినింగ్ వరకు గట్టిగా అవ్వదండి, అంత బాగుంటుంది. ఒకసారి నేను చెప్పిన కొలతలతో నేను చెప్పిన విధంగా చెయ్యండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక కామెంట్ చేయండి. ముందుగా ఒక గిన్నెలో 4 కప్పులు వాటర్ తీసుకోండి. వాటర్ బాగా వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం తీసుకుని అందులో వేసేయండి. వేసి సిమ్లోనే ఉడికించండి. నీళ్ళు వేడైన తర్వాతే సగ్గుబియ్యం వేయండి, అప్పుడు సగ్గుబియ్యం ఒకటికొకటి అంటుకోవు. సగ్గుబియ్యం బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో వాటర్ ఉంది కదా, అదంతా తీసేసి సగ్గుబియ్యం పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టండి. దానిలో 1 కప్పు సేమియా వేయండి. వేసి సిమ్లో పెట్టి వేయించండి. దీంట్లో నెయ్యి అది వేయక్కర్లేదండి, నార్మల్గా వేపండి చాలు. ఎర్రగా వేగిన తర్వాత 4 కప్పుల పాలు తీసుకుని పోయండి. పాలు మరిగించిన పాలు పోయొచ్చు, పచ్చిపాలు కూడా పోయొచ్చు. స్టవ్ సిమ్లోనే ఉంచండి, ఎక్కువ కలుపుతూ ఉండాలి. సేమియా కొంచెం ఉడికిన తర్వాత యాలకుల పొడి వేయండి. మనం ఉడికించి ఉంచుకున్న సగ్గుబియ్యం వేద్దాం. సగ్గుబియ్యం గట్టిగా అవ్వలేదు చూసారా? మీకు సాయంత్రం వరకు కూడా గట్టిగా అవ్వదండి పాయసం. ఇప్పుడు కొంచెం జీడిపప్పు లైట్గా దంచుకొని ఇందులో వేసుకుందాం. ఇలా వేయడం వల్ల మీరు తినే ప్రతిసారి ఒక జీడిపప్పు అన్న వస్తుంది. ఇప్పుడు షుగర్ వేసేసుకుందాం. షుగరు మీ తీపిని బట్టి వేసుకోవచ్చండి. నేనైతే 1/2 కప్ వేసాను. మీకు ఇంకా తీగ కావాలంటే ఇంకొంచెం షుగర్ వేసుకోవచ్చు. అన్నీ కలిపి బాగా ఉడకనివ్వండి. ఇంకా మన సేమియా పాయసం రెడీ అయిపోయిందండి. ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు తప్పకుండా నచ్చుద్ది. ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని గార్నిష్ కోసం వేయించిన కిస్మిస్, వేయించిన జీడిపప్పు వేసి కలుపుకుని కప్పులో వేసుకుని తింటే ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.